బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. భారతీయ జనతా పార్టీ తరపున బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తం 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటేశారు. 78.57% పోలింగ్ నమోదు కాగా ఎల్లుండి ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఎంత పర్సెంటేజ్ నమోదైంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఏదైతే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కింద ముగియడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకి ముగియడం జరిగింది. వాస్తవానికి దాదాపుగా 12 గంటల సమయానికే సగానికి పైగా పోలింగ్ అయితే, దాదాపుగా 60% పైగా పోలింగ్ అయితే నమోదవడం జరిగింది. ఎవరైతే 81 మంది కార్పొరేటర్లలో కేవలం బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు మినహా మిగతా అందరూ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఎక్స్ అఫీషియల్ సభ్యులకు సంబంధించి కూడా కేవలం బీఆర్ఎస్ కి మినహా మిగతా అందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది. అంటే 24 ఓట్లు మాత్రమే పడలేదు. మొత్తం దానికి సంబంధించి మిగతా అన్ని కూడా అంటే ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ గా కూడా 78.57% పోలింగ్ అయితే నమోదవడం జరిగింది. కొద్దిసేపటి కింద దీన్ని అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. 112 ఓట్లకు గాను మొత్తం 88 ఓట్లు అయితే నమోదవడం జరిగింది. మిగతా 24 ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి కాబట్టి ఆ 24 మినహా 88 ఓట్లు కూడా పోలవడం జరిగింది. మరోవైపు ఇటు ఓటు హక్కును దాదాపుగా 66 మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. ఇక ఏదైతే ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధాన కార్యాలయంలోనే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ఏదైతుందో పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైతే కాబోతోంది. ఇటు ఎంపీలు ఎవరైతే ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి, ఎంఐఎం అజదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని ఎర్లీగా వచ్చి వినియోగించుకోవడం జరిగింది. మరోవైపు కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు ఖచ్చితంగా కొంతమంది అయినా వస్తారు, క్రాస్ ఓటింగ్ జరుగుతున్న కొంత హోప్ పెట్టుకున్నప్పటికీ కూడా దాదాపుగా ఆ హోప్ అయితే కుదరని పక్షమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి ఓటింగ్ లో 57 ఓట్లు ఎవరైతే వస్తాయో వాళ్ళు గెలిచినట్టు. 50 బలం అనేది ఎంఐఎం కి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. మరొక 14కు సంబంధించి కాంగ్రెస్ బలం 14 ఉంది. ఇటు కార్పొరేటర్ పరంగా, ఎక్స్ అఫీషియల్ సభ్యుల పరంగా కాబట్టి అదొక 14 కలిపితే 64 ఓట్లు అనేవి ఎంఐఎంకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళే దాదాపుగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీకి కేవలం 24 సంఖ్య బలం మాత్రమే ఉంది, 30 సంఖ్య బలం ఉంది కాబట్టి అది అంత ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చాలా రోజులు ఎదురు చూస్తున్న ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం ముగియడం జరిగింది. రేపు ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.